హాయ్ ఎవ్రీవన్, సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ప్రాన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. దానికోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ వేసుకోవాలి. అందులోకి 2 రెబ్బలు కరివేపాకు అలానే త్వరగా మగ్గటం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా కలర్ మారిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని అందులోకి కారం అలానే ధనియాల పొడి వేసుకొని అవి ముక్కలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోతే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత అందులోకి గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర వేసుకుంటే మన ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది.